కొత్త సంవత్సరం రాగానే మనలో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఒక మంచి డైరీ కొని ఈ ఏడాది చేయాల్సిన పనులన్నీ పెద్ద లిస్ట్‌గా రాసుకుంటాం. అంతా పాజిటివ్‌గా అనిపిస్తుంది. మొదటి 3 రోజులు చాలా అద్భుతంగా గడుస్తాయి. అనుకున్న సమయానికి నిద్రలేస్తాం. ఎంతో ఉత్సాహంగా వ్యాయామం చేస్తాం. మనల్ని మనం చూసుకుని చాలా గర్వపడతాం. కానీ నాలుగో రోజు వచ్చేసరికి ఆ ఉత్సాహం మాయమవుతుంది. అలారం మోగుతున్నా ఒక్క 5 నిమిషాలు పడుకుంటే ఏమవుతుందిలే అని మళ్ళీ నిద్రపోతాం. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ ఒక్కరోజు కాస్త వారం రోజులుగా మారుతుంది. చివరికి కొన్న కొత్త పుస్తకాల మీద దుమ్ము చేరుతుంది. జిమ్ మెంబర్‌షిప్ కార్డ్ పర్సులోనే ఉండిపోతుంది. పని మధ్యలోనే ఆగిపోతుంది. ఇలా ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆపేస్తున్నారా? అయితే మీరేం బాధపడకండి. ప్రపంచంలో చాలామంది ఈ ఆరంభ శూరత్వం అనే సమస్యతో బాధపడుతున్నారు. దీనికి పరిష్కారం ఉంది. మనం పనులను మధ్యలో ఎందుకు ఆపేస్తామో తెలుసా? దీని వెనుక ఒక మానసిక రహస్యం ఉంది. కొత్త పని మొదలుపెట్టినప్పుడు మన మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. 2 రోజుల తర్వాత ఆ పనిలో ఉన్న అసలు కష్టం తెలుస్తుంది. తక్షణ ఫలితం రాకపోవటం వల్ల మెదడు ఆ పనిని బోర్‌గా ఫీల్ అవుతుంది. దాంతో మనం ఆపేస్తాం. రెండవ కారణం పర్ఫెక్షనిజం. అంటే మనం చేసే పని అద్భుతంగా జరగాలనే భ్రమ. పర్ఫెక్ట్‌గా చేయాలనే తపనలో అసలు పనే చేయకుండా వాయిదా వేసేస్తూ ఉంటాం. మూడవ కారణం లక్ష్యాలు చాలా పెద్దవిగా ఉండటం. ఎప్పుడు చదవని వ్యక్తి ఒక్కసారిగా పెద్ద పుస్తకం చదవాలనుకుంటే మెదడు దాన్ని ఒక పెద్ద భారంగా భావించి తప్పించుకుంటుంది. నాల్గవది షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్. ఒక పని సగం కాకముందే మరో కొత్త ఐడియా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పాతది వదిలేసి కొత్తదాని వెనుక పరిగెడతాం. ఏదీ పూర్తి కాదు. ఐదవ కారణం వైఫల్యం అనే భయం. నేను పూర్తి చేయగలనా? విఫలమైతే ఇతరులేమనుకుంటారు? అనే భయంతో చాలామంది అసలు ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేస్తుంటారు. సమస్యలు తెలుసుకున్నాం కదా! మరి ఈ సైకిల్ నుండి బయటపడటం ఎలా? ఇప్పుడు మనం కొన్ని అద్భుతమైన ప్రాక్టికల్ చిట్కాలను తెలుసుకుందాం. ఇవి మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. మొదటి సూత్రం మైక్రో హ్యాబిట్స్. అంటే మీ పెద్ద లక్ష్యాలను అతి చిన్న భాగాలుగా విభజించండి. మీ మెదడు ఏమాత్రం భయపడకుండా చాలా సులువుగా చేసేలా ఆ పని ఉండాలి. ఉదాహరణకు రోజు గంటసేపు యోగా చేయాలనుకుంటే మొదటి వారం రోజులు కేవలం 5 నిమిషాలు మాత్రమే చేయండి. ఇక్కడ ముఖ్యమైనది ఫలితం కాదు, క్రమశిక్షణతో కూడిన అలవాటు మాత్రమే. రెండవ సూత్రం 2 మినిట్ రూల్. జేమ్స్ క్లియర్ చెప్పినట్లు మీరు ఏ పని చేయాలన్నా దాన్ని 2 నిమిషాల్లో ముగించేలా మార్చుకోండి. అది పని ప్రారంభించడానికి ఉన్న అడ్డంకిని తొలగిస్తుంది. రోజు 5 కిలోమీటర్లు పరిగెత్తాలి అనుకునే బదులు ఉదయాన్నే రన్నింగ్ షూస్ వేసుకుని బయటికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఒక్కసారి బయటికి వెళ్తే ఖచ్చితంగా నడుస్తాము. మూడో సూత్రం స్థిరత్వం ముఖ్యం, వేగం కాదు. ఒకే రోజు 10 గంటలు చదవడం కంటే రోజుకు 1 గంట చొప్పున 10 రోజులు చదవటం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. మీ ప్రయాణం ఒక మారథాన్ లాంటిది, 100 మీటర్ల పరుగు పందెం కాదు. కాబట్టి మీ శక్తిని ఒకేసారి ఖర్చు చేయకుండా ప్రతిరోజు కొద్ది కొద్దిగా స్థిరంగా ముందుకు సాగండి. నాలుగవ సూత్రం మీ వై ఫ్యాక్టర్ కనుక్కోండి. మీరు ఒక పనిని అసలు ఎందుకు మొదలుపెట్టారు? అది పూర్తయితే మీ జీవితం ఎలా మారుతుందో స్పష్టంగా రాసిపెట్టుకోండి. మీరు బరువు తగ్గాలనుకుంటే కేవలం అందంగా కనిపించడానికా, లేక ఆరోగ్యంగా ఉండి కుటుంబంతో సంతోషంగా గడపడానికా? మీ కారణం బలంగా ఉంటే మీ ప్రయాణం మధ్యలో అస్సలాగదు. ఐదవ సూత్రం వాతావరణాన్ని మార్చుకోండి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు మీ అలవాట్లను ప్రభావితం చేస్తాయి. మంచి పనులు సులువుగా చేసేలా మీ రూమ్ లేదా టేబుల్ సర్దుకోండి. చదువుకునేటప్పుడు ఫోన్ పక్కనుంటే ఏకాగ్రత దెబ్బతింటుంది. అందుకే ఫోన్ను వేరే గదిలో పెట్టండి. ఆటంకాలను దూరం పెడితే మీ లక్ష్యాలను చాలా త్వరగా పూర్తి చేయవచ్చు. ఆరవ సూత్రం పోమోడోరో టెక్నిక్ ఉపయోగించండి. 25 నిమిషాలు ఎలాంటి పరధ్యానం లేకుండా పనిచేయండి. ఆ తర్వాత 5 నిమిషాలు ప్రశాంతంగా బ్రేక్ తీసుకోండి. ఏడవ సూత్రం ఎప్పుడూ వరుసగా 2 రోజులు మిస్ అవ్వకండి. ఏదైనా కారణం వల్ల ఒకరోజు పని చేయలేకపోతే తప్పులేదు, కానీ రెండో రోజు ఖచ్చితంగా చేయండి. ఎనిమిదవ సూత్రం జవాబుదారీతనం. మీరు చేయాలనుకుంటున్న పనిని మీ నమ్మకమైన స్నేహితుడికి చెప్పండి. ఇతరులకు సమాధానం చెప్పాలనే బాధ్యత మిమ్మల్ని పని మధ్యలో ఆపకుండా చూస్తుంది. ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఒక వారం పాటు అనుకున్న అలవాటును పాటిస్తే మీకు నచ్చిన చిన్న గిఫ్ట్ ఇచ్చుకోండి. ఇది మెదడుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి.
ఒకరోజు అనుకున్నట్లు పని జరగకపోతే మిమ్మల్ని మీరు నిందించుకోకండి. మనుషులకు హెచ్చుతగ్గులు సహజం అని గ్రహించి ప్రశాంతంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టండి. నేను ఏ పని చేయలేను అనే మాటలకు బదులు నిన్న చేయలేకపోయాను, ఈరోజు మళ్ళీ కొత్తగా మొదలు పెడతాను అని మీకు మీరే చెప్పుకోండి. విజయం అనేది ఒక రోజులో వచ్చేది కాదు. అది ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనుల ఫలితం. పట్టుదలగా ఉండటమే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం. పని ఆగిపోవటానికి కారణం మీ తప్పు కాదు. మీ దగ్గర సరైన పద్ధతి లేదా సిస్టమ్ లేకపోవటమే. ఒక్కసారి సరైన సిస్టమ్ అలవాటైతే పనులు ఆటోమేటిక్గా సాగుతాయి. కాబట్టి ఈ రోజు నుంచే మీ పెద్ద లక్ష్యాలను పక్కన పెట్టి వాటిని చిన్న చిన్న భాగాలుగా మార్చుకోండి. ఇప్పుడే, ఈ క్షణమే ఒక చిన్న అడుగు ముందుకు వేయండి. రేపు అనే పదాన్ని మీ డిక్షనరీ నుండి తీసేయండి. ఏ పనైనా ఈరోజే, ఇప్పుడే సాధ్యమవుతుంది. వాయిదా వేసే అలవాటును మీ పట్టుదల అనే ఆయుధంతో పూర్తిగా ఓడించండి. ప్రతిరోజు ఒకే పనిని క్రమం తప్పకుండా చేయటం కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. కానీ ఆ బోరింగ్ పనులే భవిష్యత్తులో అద్భుతమైన విజయాలను తెచ్చిపెడతాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీలో అంతులేని శక్తి ఉంది. దాన్ని వృధా చేసుకోకండి. మీరు ఏ పనినైతే సగంలో వదిలేశారో అక్కడికే వెళ్ళి ఈరోజే మళ్ళీ కొత్తగా ప్రారంభించండి. విజయం ఖచ్చితంగా మీదే. ఆరంభ శూరత్వాన్ని వదిలిపెట్టి నిరంతర శ్రామికుడిగా మారండి. మీ కలలను నిజం చేసుకునే ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్. మీ విజయం కోసం ఎదురు చూస్తున్నాం.